మండలి సీనియర్ సభ్యుడు బీఆర్ఎస్ సీనియర్ నేత రాజేశ్వరరావు ఈరోజు బీఆర్ఎస్ పార్టీని వీడారు, కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొద్దిసేపటి క్రితమే రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పుకున్నారు. తిరిగి మాతృ సంస్థలోకి వస్తున్నందుకు ఆనందంగా ఉందంటున్నారు. అసలు సుదీర్ఘకాలం బీఆర్ఎస్ అగ్రనేత కేసీఆర్కు అత్యంత సన్నిహితంగా ఉన్న రాజేశ్వరరావు ఇప్పుడు పార్టీ మారడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే రాజేశ్వరరావు గారు. నమస్కారం అండి. మీరు సుదీర్ఘకాలం రాజకీయాలలో ఉన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి కూడా మీరు యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారు. రాజశేఖర రెడ్డికి అంతే సన్నిహితంగా ఉన్నారు, ఇప్పుడు కేసీఆర్ కూడా అంతే సన్నిహితంగా ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య ఏమన్నా డిఫరెన్స్ని గమనించారా మీరు? సో రాజశేఖర రెడ్డి గారికి కేసీఆర్ గారికి చాలా వ్యత్యాసం ఉన్నది. రాజశేఖర రెడ్డి అనేవాడు ప్రజల మనిషి. రోజు ఆయన ప్రజలు లేకపోతే ఆయన ఉండేవాడు కాదు. మార్నింగ్ 4:30 నుంచి స్టార్ట్ చేసుకుంటే రాత్రి 9 గంటలకు బెడ్ మీద పోయేంత మట్టుకు ఎప్పుడు ప్రజలతో కలిసేవాడు. ఆయన ప్రోగ్రాం చూసుకుంటూ టైం కూడా కాదు, ఆయనను చూసుకుంటూ టైం చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాన్ని ఆయనకు ఈయనకు కంపేర్ చేయడానికి వీలు లేదు. అసలు కేసీఆర్ గారు ప్రజలను కలిసేవాడే కాదు. ఈయన యాక్టివిటీస్ వేరు, ఈయన పద్ధతులు వేరు, ఆయన పద్ధతులు వేరు. అసలు రాజకీయ నాయకుడు అనేవాడు ప్రజల్లో ఉండాలి. ప్రజలు ఎలక్ట్ చేసుకున్నప్పుడు ప్రజలతోనే ఉండాలి, ప్రజలతో మమేకం ఉండాలి, ప్రజలకు కష్ట సుఖాల్లో భాగస్వామ్యం కావాలి, వాళ్ళకి తెలుసుకోవాలి, వాళ్ళని తెలుసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. వాళ్ళప్పుడు గొప్పగా వాళ్ళు అరే మాకు సహాయం చేశాడు, మేము కష్టపడి మేము తీసుకొచ్చుకున్న తెలంగాణకు న్యాయం చేసి ఉండండి. కానీ కష్టపడి తీసుకొచ్చిన తెలంగాణ ఏదైతే ప్రజలకంటే యాక్సెస్ లేదు, ప్రజలకు లేదు. కనీసం నేతల కన్నా ఉండేదా? బీఆర్ఎస్ నేతలు మీరు మీలాంటి వాళ్ళు కలవడానికి అవకాశం ఉండేదా? అది సమస్యనే లేదు కదా. మాకు ఆ 8 నెలలకు 9 నెలలకు ఒకసారి అవకాశం దొరికేది, రమ్మంటుండ్రని చెప్పేసి. అది కూడా 4 గంటలు బయట కూర్చోవాలి. 4 గంటల తర్వాత అపార్ట్మెంటు వస్తుండే, వచ్చేసి ఆయన చెప్తుండే నేను ఇట్లా చేస్తున్నా అట్లా చేస్తున్నా అని చెప్పేటుంటుండే. తర్వాత పంపిస్తే ఎందుకు వచ్చిందని కూడా అడిగేవాడు కాదు. ఒక సీనియర్గా మీ సలహాలు సూచనలు ఏం అడిగేవాళ్ళు కాదు. కాదు, అపార్ట్మెంట్ లేదంటే ఇంకా సలహాలు తర్వాత సంగతి. సలహాలు కాదు, వాళ్ళు చెప్పిందే వినాలి తప్ప మనం మాకే తెలుసు వేరే వాళ్ళకు తెలియదు అని చెప్పేసి అనే భావన వాళ్ళకు ఉండేది. వాళ్ళ యొక్క పద్ధతుల వల్లనే నష్టం జరిగింది. వాళ్ళ పద్ధతులు మార్చుకుంటే ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు, మీరు రాజశేఖర రెడ్డిని చూశారు, తర్వాత రోసయ్య గారు ముఖ్యమంత్రి అయ్యారు, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు, కేసీఆర్ ముఖ్యమంత్రి, ఇప్పుడు రేవంత్ రెడ్డి. వీళ్ళందరితో మీరు సన్నిహితంగానే ఉన్నారు. వీళ్ళందరి దగ్గర లేని ఏదైనా అరుదైన క్వాలిటీలు మీరు రేవంత్ రెడ్డిలో గమనించింది ఏంటి? నాకు తెలిసినంత మట్టుకు నేను రాజశేఖర రెడ్డితో ప్రయాణం చేసిన నాకు ఎక్కువ అనుభవాలు తనతో ఉండే. ఆయనలో ఏవైతే ఉన్నాయో ఈరోజు రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా, ముఖ్యమంత్రి దగ్గర కూడా అవి కనిపిస్తూ ఉన్నాయి. మీరు చూడండి, ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కరోజు కూడా ఖాళీగా ఉన్న రోజు లేదు. రోజు ప్రజలతో మమేకం అవుతూ ఉండు, ప్రజలను కలుస్తూ ఉండు, మీటింగ్ అటెండ్ చేస్తూ ఉండు, ఎప్పుడు సెక్రటరీకి పోతుండు, రివ్యూ చేస్తుండు, డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తుండు, ప్రజలకి అసలు వాస్తవంగా బడ్జెట్ ఫైనాన్షియల్ పొజిషన్ వెరీ బ్యాడ్ ఉన్న పొజిషన్లో ఎవరు కూడా చాలా కన్ఫ్యూజన్ మనసు నిబ్బరం చేసుకొని రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవట్లో రేవంత్ రెడ్డి గారు మొండోడు, గట్టోడు, మంచి నిర్ణయాలు తీసుకొని ప్రజలకు మేలైన వ్యక్తిగా చాలా పోలికలు రాజశేఖర రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి చాలా పోలికలు ఉన్నాయి. ఈరోజు జనరేషన్కి చాలా డైనమిక్ లీడర్ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రకు రావడం. ఇంకోటి భేదాభిప్రాయాలు ఎక్కడ ఏమున్నాయి మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎంత గొప్ప వ్యక్తి మీకు చెప్తున్నాను. ప్రైమ్ మినిస్టర్ వస్తే గౌరవించాడు కాదు, అదే ఈయన చూడు పోవడము, ఢిల్లీకి పోవడము, వాళ్ళని ఒకరికొకరు గౌరవించుకోవడం వల్ల రెస్పెక్ట్ పెరుగుతుంది. రాష్ట్రానికి పెద్దన్నగా పిలుస్తానని ఇప్పుడు ఏ కుటుంబం కానీ కుటుంబానికి సరిపోయినన్ని సమకూర్చవలసింది బాధ్యత ఇంటి యజమాని మీద ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకొచ్చి రావాల్సిన బాధ్యత
ముఖ్యమంత్రి మీద ఉంటుంది. సో అన్ని రకాలుగా చురుకుగా ఉంటాడు. ఎప్పుడు ఏమి పార్టీలు ఎప్పుడు ఉంటాయి? ఎలక్షన్లప్పుడే పార్టీలు. రాష్ట్ర డెవలప్మెంట్కు గట్టిగా నిలబడి రాష్ట్రానికి ముందుకు తీసుకుపోతుండు. ముఖ్యమంత్రి గారికి మంచి అవగాహన ఉన్నది, ప్రజల్లో తిరిగిండు, ఆయనకు అన్ని అనుభవాలు ఉన్నాయి. ఆయన పర్సనల్గా ఎంతో స్ట్రగుల్ చేసిండు, ఎంతో బాధపడ్డాడు, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆయన లెక్క చేయలేదు. అన్నీ కేసీఆర్ అన్ని నిందలు పెట్టాడు, ఇబ్బందులు చేశాడు, రియల్గా చాలా నష్టపెట్టాడు. కానీ ఎన్నడూ కూడా ఆయన ధైర్యానికి మెచ్చుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితి మామూలు ప్రజలు కూడా అంటారు పరిస్థితి బాగలేదని. ఆయన దీన్ని అనుగమిస్తాడు. రాబో దినాల్లో ఈ దేశానికే దిశనిర్దేశ చేసే స్థితికి ఈ రాష్ట్రం ఉంటుంది, మన ముఖ్యమంత్రికి ఉంటాడు. ఒక సీనియర్ శాసన మండలి సభ్యునిగా మీరు బీఆర్ఎస్ పార్టీలో చాలా యాక్టివ్ రోల్ పోషించారు. చాలా సంవత్సరాలు ఆ పార్టీతో అనుబంధం కొనసాగింది. ఇప్పుడు ఆ పార్టీని వీడడానికి కారణం ఏంటి? పార్టీ ఎందుకు వదిలేవరు అని చెప్పేసి మీరు అన్నప్పుడు, అప్పుడు కేసీఆర్ గారు అసెంబ్లీలో కౌన్సిల్లో కష్టపడ్డ తెలంగాణను అవసరం పడితే చట్టాలు చేంజ్ చేశారని దీన్ని డెవలప్మెంట్ చేసుకుంటాము, నేను జీతగాని లాగుండి పనిచేస్తా అన్నాడు. నేను బొందు పురుగును ముద్దు పెట్టుకుంటా అని చెప్పేసి అన్నాడు. ఆయన డైలాగ్ రియల్గా ఇట్లా చేస్తాడని నమ్మాను. తెలంగాణ వచ్చింది, ఈ రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్తారు, బాగు చేస్తారని చెప్పేసి అనుకున్నాం. ఈరోజు ఆయన పద్ధతి ఏంటంటే, వచ్చిన తర్వాత ఆయన టోటల్లీ బీజేపీతోని సంబంధాలు పెట్టుకొని ప్రజలను మోసం చేసి, నేను సెక్యులర్ అని చెప్పేసి, సెక్యులర్ మైనార్టీలను, ముస్లిమ్స్ను, క్రిస్టియన్స్ను, ఇంకా చాలా వాళ్ళు మైనార్టీలను, వాళ్ళకు వ్యతిరేకంగా ఈరోజు నువ్వు నిర్ణయం తీసుకున్నావు నీ బిడ్డను కాపాడుకోనికి, ప్రజలను కాపాడడానికి కాదు. నీ బిడ్డ ఈరోజు జైల్లో ఉంది, ఆమెను నడిపించనీకి నువ్వు నానా ఇబ్బంది పడుతూ, నువ్వు నీకు కొడుకు కేటీఆర్ కానీ మీ మొత్తం కుటుంబము బీజేపీకి సరెండర్ అయి వాళ్ళు చెప్పినట్టు మీరు చేస్తాం. నేను అదే ముఖ్యమంత్రి కూడా అన్నాను, మీరు బీజేపీతో పోవడం దానికి మాకు ఇష్టం లేదు. వాళ్ళు బీజేపీ గవర్నమెంట్ ప్రజల క్షేమం కొరకు కాదు, వాళ్ళ యాక్టివిటీస్ వేరు. మీరు ఆ యాక్టివిటీస్ని మీరు ఎంకరేజ్ చేయడం వల్ల యాజ్ ఎ బీయింగ్ ఏ క్రిస్టియన్ నాకు చాలా బాధగా ఉన్నది. నీ బిడ్డ నీ కుటుంబంకి ఏమైనా అవసరం ఉంటే చేసుకో, కానీ ఈరోజు నీ బిడ్డను వదలడానికి మొత్తం రాష్ట్రాన్ని అక్కడ పెడుతున్నావు. ఈరోజు నువ్వు ఒప్పందము బీజేపీతో 100% బీజేపీతో ఒప్పందం చేసుకున్నావు. ఆ ఒప్పంద ప్రకారంకే నాకు బాధ వేదన కలిగి యాజ్ ఎ క్రిస్టియన్గా నేను ఆ పార్టీని వదిలేసి బయటకు రావడం. అంటే కవిత అరెస్ట్ అంటే ఇప్పుడు జరిగింది, లిక్కర్ కేసు ఎప్పుడు 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఏ క్షణమైనా కవితను అరెస్ట్ చేస్తారనే విషయం తెలుసు. కానీ అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందు కూడా బీజేపీతో బీఆర్ఎస్ జతగట్టబోతుంది, వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఏ టీం బి టీంగా పనిచేస్తున్నారు అనే చర్చ అయితే రాష్ట్రంలో నడిచింది కదా. వాస్తవం మీరు చెప్పింది కరెక్ట్. లిక్కర్ కేసులో కవిత గారు అరెస్ట్ అవ్వడం జరిగింది. కాకముందు ఆమెను ఈడీ ఎంక్వైరీ ఇంత ముందే చేశారు కదా. చేసినప్పుడు నువ్వు క్యాబినెట్ మీటింగ్తో వదిలేపించి స్పెషల్ ఫ్లైట్ వేసి నువ్వు అందరికి పంపావు. వాస్తవం మొత్తము ఆడి చేసేసిన తర్వాత టోటల్ వాళ్ళతోనే అడ్జస్ట్ అయిన దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అసలు ఈ రాష్ట్రంలో బీజేపీ లేదు. ఈ రాష్ట్రంలో బీజేపీకి పానం పోసి బీజేపీని గెలిపించింది నువ్వే. ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ వాళ్ళకి ఫండింగ్ కూడా చేసిండు ఈయన. వాళ్ళ ముంగట వీక్ క్యాండిడేట్లు పెట్టడు అంటే దీనికి ఏమి నీకు ఎగ్జాంపుల్ ఏమన్నా? చాలా ఉన్నాయి నీకు ఎగ్జాంపుల్స్ చెప్పమంటే. అంటే కాంగ్రెస్ను భూస్థాపితం చేయడం కోసమే ఆ నాటకాలు చేసి బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు 100% కాంగ్రెస్ను భూస్థాపన చేయాలి. అరే ఎవరన్నా కృతజ్ఞత కలిగి ఉంటారు. ఈ తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్. సోనియమ్మ గారు తెలంగాణ ఇచ్చింది. అన్నం పెడితే నువ్వు సున్నం పెట్టినావు. సున్నం పెట్టు కాదు, భూస్థాపన చేశావు. ప్రజలు గమనించారు. అయితే నువ్వు ముఖ్యమంత్రిగా నీ బిడ్డ అని చెప్పేసి నువ్వు అనుకో లిక్కర్ కేసులు ఉన్నప్పుడు నువ్వు ఎట్లా నువ్వు బర్దాస్త్ చేస్తావు?
కానీ ఇంతవరకు కేసీఆర్ ఇప్పుడు కూడా లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ పైన ఎటువంటి వ్యాఖ్యానం చేయలేదు. ఆయన ఇంతవరకు ఏం మాట్లాడలేదు దాని మీద. ఏ ఎందుకనంటారు? ఏ తండ్రి కన్నా కానీ బిడ్డ జైలు ఉంటే తండ్రికి మనసును పట్టదు. కేసీఆర్ గారికి నిద్రనే పడతలేదు బిడ్డ అయ్యేబట్టి. ఆయన నిద్ర పోతనే లేడు. కాబట్టి ఆమెను వదిలేయనికి ఆయన ఖచ్చితంగా బీజేపీలతో అడ్జస్ట్ అయ్యిండు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను ఈరోజు బీఆర్ఎస్ పార్టీని వదిలి తిరిగి ఇంతకుముందు నేను ఏ స్థితిలో కాంగ్రెస్ నుంచి పైకి వచ్చిన వాడిని అట్లీస్ట్ అదే పార్టీకి తిరిగి నా మనశ్శాంతి కొరకు తిరిగి కాంగ్రెస్లో చేయడం. అంటే ఇప్పుడు కేవలం కవితను విడిపించుకోవడం కోసమే ఆయన సొంత పార్టీని కూడా పణంగా పెడుతున్నాడు. ఈ బీజేపీ అభ్యర్థుల్ని గెలిపించడానికే బీఆర్ఎస్ అభ్యర్థుల్ని, బలహీన అభ్యర్థుల్ని నిలబెట్టారంటున్నారు మీరు. అంతే కదా. ఎక్కడ ఈయన పెడతలేడు. బీజేపీలు ఏ వరకు ఇవ్వమంటే వాళ్ళకి టికెట్ ఇస్తుండు. ఈ పార్టీని కూడా వాళ్ళు అండర్స్టాండ్ ఉన్నారు. కొన్ని సీట్లల్లో వీళ్ళు, కొన్ని సీట్లల్లో వాళ్ళు. సరే, కల్వకుంట్ల కవితది లిక్కర్ కేసు చూసాం. కానీ ఇంకా బీఆర్ఎస్లో అగ్రనేతలపైన ఒక సంతోష్రావు కావచ్చు, కేటీఆర్, హరీష్ రావు, వీళ్ళపైన కూడా రకరకాల అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. వాటిల్లో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? నిప్పులు ఏందట, పొగ రాదట. జనరల్ పెద్ద మనుషులు చెప్తారు. కంపల్సరీ ఏదో ఒకటి ఉండే. బయటకు ఎంక్వైరీ అయితే ముందుకు వస్తే వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళు ఎవ్వరు ఏం చేసినా 100% చేసిన మాట వాస్తవాలే ఉన్నాయి. అవి ఎన్నడో ఒకరోజు బయటకు రాక తప్పదు. కాబట్టి వాళ్ళు చాలా కుటుంబం హరాస్మెంట్ చాలా తప్పులు చేసినవి ఉన్నాయి. ఎవరిని కేర్ చేయలే. వేరే మనిషిని మనసులాగా చూడలే. ఒక సీనియర్ ఎమ్మెల్సీగా సుదీర్ఘకాలం మీరు రాజకీయాలలో ఉన్నారు, క్రియాశీల రాజకీయాలు. ఇటీవల మీరు చూశారు బీజేపీ మేనిఫెస్టో, జాతీయ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. అలానే కాంగ్రెస్ పార్టీ 5 న్యాయ్ 25 గ్యారెంటీ పేరుతో ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేసింది. ఈ రెండింటిని మనం కనుక రెండిట్లో తేడాలు గమనించాల్సి వస్తే ఏ మేనిఫెస్టో బాగుందని మీరు? జనరల్గా ఇప్పుడు నేను కాంగ్రెస్కి వచ్చిన కాంగ్రెస్ అది పాట వాడుతుండ్రు అని చెప్పేసి అని అంటారు. కానీ దేశము వాల్యూ ఏంటంటే ఇంటర్నేషనల్లో ఈ దేశము ఉన్న స్థితిలో ఉండాలి. దేశ గౌరవం పెరగాలి. దేశ గౌరవం పెరగాలంటే దేశ ఆర్థిక పరిస్థితిని మనం పెంచుకోవాలి. దేశ రిలేషన్ను ఇంటర్నేషనల్లో సంబంధాలు కలిగి ఉండాలి. అన్ని రకాలుగా ఉన్నప్పుడే బాగుంటుంది. అవి సెంట్రల్ గవర్నమెంట్లో కనిపిస్తలేవు. ఈ ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టడం వేరు, పని చేయడం వేరు. నీకు 10 సంవత్సరాలు చేయను, ఇప్పుడు 5 సంవత్సరాలు ఇప్పుడు నేను చేస్తా అంటే ఏమన్నట్టు. వాళ్ళు నీకు అధికారం 10 సంవత్సరాలు ఇచ్చింది కదా. రైతులు అప్పుడు జ్ఞాపకం రాలేదా? రైతుల విషయంలో కానీ ఎంప్లాయ్మెంట్ ఎంతమందికి నువ్వు ఎంప్లాయ్మెంట్ ఇవాళ రైల్వే ఉన్నది, ఎల్ఐసి ఉన్నది, చాలా కార్పొరేషన్ ఉన్నాయి. అన్నీ నిర్మాణం చేస్తున్నారు కదా మీరు. ఎంప్లాయ్మెంట్ ఇది గవర్నమెంట్ అంటే ఏంది? కమర్షియల్ కాదు కదా, డబ్బులు బిజినెస్ కాదు కదా. బిజినెస్ అంటే ఎక్కడ షాప్ పెట్టుకొని చేసుకోవచ్చు, ఇంకేమైనా పెట్టుకోవచ్చు. మీరు ప్రజల నుంచి ఎలక్ట్ అయినప్పుడు ప్రజల క్షేమం కొరకు ఉండాలి. కానీ గొడవలు పెట్టేసేసి ఆ మేనిఫెస్టో ఏంటంటే వాళ్ళు సొంతం రెచ్చి కొట్టేది, ప్రజలను మోసం చేయనీకి. సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఎవరు ఫాస్ట్గా రియాక్ట్ అవుతున్నారని చెప్తారు మీరు? గతంలో కేసీఆర్ కూడా రకరకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి 100 రోజుల పాలనలో ఉద్యోగాలు కానీ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కానీ చాలా వేగంగా స్పందిస్తున్నారు. దళిత బంధు ఇచ్చిండు, మోసం. ఎప్పుడు పెట్టిండు దళిత బంధు? హుజరాబాద్ ఎలక్షన్ పెట్టినాం. ఇంకోటికి ఇయ్యాలనే శుద్ధి ఉంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందని తెలియదా? రేపు ఎలక్షన్ అంటే ఇలా ప్రొసీడింగ్ ఇస్తావు. నీకు ఇయ్యాలనుకుంటే ముందే ఇవ్వచ్చు కదా. నీకు దళితుల పట్ల మంచి అవగాహన లేదు, చేసే ఉద్దేశం లేదు. నీకు రాజకీయ ఓట్ల గురించే చేసినావు తప్ప ఈ దళిత బంధువు ఇంకోటి మైనార్టీలకు అన్నాడు, బీసీలకు అన్నాడు, అంతా కొన్ని ఇస్తాడు. మిగతాదంతా డుల్లా. ఎక్కడే ఒక స్కీమ్ ఇంట్రడక్షన్ చేస్తే నలుమూలలో పోవాలి. ఎలక్షన్ ఉన్న కన్నే రైతు బంధు ఎత్తుండే, ఎక్కడ ఎలక్షన్ ఉంటే అక్కడ దళిత బంధు అంటుండే, మిగతా అన్ని పక్క పెడతారు. మీరు చూడండి, చరిత్ర చూడండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా అవగాహన చేసుకొని ఎట్లెట్లా చేయాలి. నిన్న మహబూబ్నగర్ మీటింగ్లో అన్నాడు కదా, ఆగస్టు లోపల మొత్తం నేను కంప్లీట్ చేస్తాను రైతు. అన్ని అప్పుల భారం అయిపోయింది. ఆర్థికంగా ఎంత ఇబ్బందులు ఎదురైనా కానీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు.
ఆ మేరకు హామీలన్నీ నెరవేరుస్తున్నారు. ఇప్పుడు ఆగస్టు 15 తారీఖు లోపల రైతు రుణమాఫీ కూడా చేస్తామని చెప్పారు. ఆయనైతే ఒక క్లారిటీతోనే వెళ్తున్నారంటారు. 100%. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ ఎవరెవరి మధ్య ఉండే అవకాశం ఉంది? బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ మధ్యలో ప్రజలే మాట్లాడుకుంటారు. దాంట్లో ఎవరేం లేదు, నేను మాట్లాడిన అదేం లేదు. ప్రజలు గుర్తించారు. వీళ్ళను ఇక సహించే స్థితిలో లేరు ప్రజలు. ఇవాళ అధికారం రావాలంటే ఇవాళ నేను ముఖ్యమంత్రి వేసుకుంటా వాడితే ఓట్లు ప్రజలే కదా తీర్పు. ఆ తీర్పు ఆల్రెడీ ఇచ్చేసారు. యూఆర్ రిజెక్టెడ్. బీఆర్ఎస్ అన్నది రిజెక్టెడ్. దాని గురించి ఇంకా మాట్లాడే సమస్యనే లేదు. బీజేపీ ఎంపీ సీట్ల వాళ్ళకు వచ్చే ప్రసక్తే లేదు. థ్యాంక్ యూ రాజేశ్వరరావు గారు. బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక రిజెక్టెడ్ పార్టీ అని చెప్తున్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య అసలైన పోరుంటుంది. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ వైపే ప్రజలందరూ కూడా మొగ్గు చూపుతున్నారని సీనియర్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ నాయకుడు రాజేశ్వరరావు చెప్తున్న పరిస్థితి.